బయటికెళ్ళింది. ఎందుకు? వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళింది. ఓకే, కార్ కేసు వెతుకో. వెళ్తూ వెళ్తూ కార్ కేసు తీసుకెళ్ళిందమ్మా. అరగంటలో వచ్చేస్తానంది. వాట్? తను నా కార్ కేసు ఎందుకు తీసుకెళ్ళింది? కీస్ లేకపోతే కార్ ఎలా నడుస్తుందమ్మా? యు మీన్ యు ఇడియట్, నా కార్ ఎందుకు తీసుకెళ్ళిచ్చావు? నా మాట వింటేగా. ఎవరో ఫ్రెండ్ తో మా అత్తయ్య కార్ తీసుకొస్తారని ఛాలెంజ్ చేసిందంట, తీసుకెళ్ళింది. నో, ఐ నాట్ స్పేర్ హర్. అర్జెంట్ గా రమ్మని కాల్ చేయి. అలాగే అమ్మా. స్విచ్ ఆఫ్ చేసిందమ్మా. ఓ గాడ్, ఈ మిడిల్ క్లాస్ డ్రైవింగ్ తో కార్ స్పాయిల్ చేస్తుందో ఏమో. డ్రైవింగ్ లో మిడిల్ ఏంటి, రిచ్ ఏంటమ్మా? షట్ అప్. ఏది ఇప్పుడు ఆన్ చేసిందేమో, ఇంకోసారి ట్రై చేయి. లేదు. హాఫ్ అన్ అవర్ కోసం ఫోన్ ఎందుకు ఆఫ్ చేసింది? నేను అర్జెంట్ గా ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాలి. పోనీ క్యాబ్ బుక్ చేయనా? షట్ అప్. నా ఓన్ కార్ వదిలేసి నేను మిడిల్ క్లాస్ వాళ్ళలాగా క్యాబ్ లో వెళ్తానా? చిచ్చి. ముద్ర స్టెప్స్ వచ్చినాడా? పొద్దున్నే 50,000 వాడు మొహాన తగలెట్టావు కదరా. 50 ఎక్కడ, 20గా? నీ బొంద 20. నా గాజు ఒకటే 25,000 ఉంటుందా యదో సన్నాసి. దిగు. ఎందుకు దిగమన్నానా? నడిరోడ్డు మీద ఒక మగాన్ని నివసించడం దారుణం సరోజ. పోయిన డబ్బులు ఏదో రకంగా సంపాదించుకోవచ్చు, నువ్వేం వర్రీ కాకు. ఏంటి సరోజ ఆలోచిస్తున్నావు? నేను ఎలాగోలా బతికేయడానికి హైదరాబాద్ రాలేదు. జనాల డబ్బులు దొబ్బేయటానికి వచ్చాను. అంటే ఏ ఆ బాబ్జీ గాడేనా దాదా? వాడు దాదా అయితే నేను దాదీని. అయితే ఇప్పుడు ఏం చేస్తానంటావు సరోజ? బాబ్జీ గాడు ఏం చేశాడో నేను అదే చేస్తాను. ఇప్పుడు మనం ఇక్కడే నిలబడతాం. క్యాష్ పార్టీ ఉన్న కారును చూసి నువ్వు దాని కింద పడి చస్తావు. దాంతో నేను లక్షలు గుంజుతాను. అంటే నువ్వు చచ్చినా పర్లేదు సరోజ. నిజంగా చావబ్రా పొట్టి పీనుగా. కాస్త మర్యాదగా తిట్టచ్చుగా సరోజ. సూపర్ ఓపెనింగ్ వింకో. నందిని మేడం కోడలు వస్తుంది. మస్తు క్యాష్. రెడీగా. దేనికి? చావడానికి. ఎలా? కారు వస్తుందా? నేను నిన్న ఒక తోపు తోస్తాను. పడతావు, చేస్తావు. ఒకవేళ ఆవిడ కారు ఆపకుండా వెళ్ళిపోతే? అప్పుడు నిజంగానే చేస్తావు. అప్పుడు నేను డబుల్ అమౌంట్ డిమాండ్ చేసుకోవచ్చు. నేనమ్మ జీవితం ఆవిడ కారు ఆపకుండా వెళ్ళిపోయినా బాగుండు. హాయిగా చచ్చరుకోవచ్చు. చావు. అదిగో వచ్చేస్తాను. రెడీ. అది చెప్పచ్చు. వచ్చేస్తుంది. అయ్యో అమ్మో, చంపేసిందా నాయనో దేవుడు. అయ్యో రిలేషన్ కదా, అయితే గుద్ది చంపేస్తావా తల్లి? నా దేవుడు అన్యాయంగా గుద్ది చంపేసిందయ్యా. ఒక 10-15 నిమిషాలు గాలి పీల్చుకుని ఉండు, సరేనా? చచ్చూరుకుంటా సరోజ. అయ్యో కనుమూపిరన్నా ఉందనుకున్నాను, అది కూడా తీసుకెళ్ళిపోయావా దేవుడా? కారు నడుపుతున్నావా? ఆయన ఆడవాళ్ళ డ్రైవింగ్ ఇంతే. కారు నడపడం అంటే ఏదో చారు పెట్టడం అనుకుంటారు. పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేయండి. పోలీసులు వచ్చినంత మాత్రాన పోయిన ప్రాణం తిరిగి వస్తుందా తల్లి? అది కాదండి, ఈ అమ్మాయికి శిక్ష పడాలి కదా, ఫోన్ చేయండి. అది కాదండి, హాస్పిటల్ కి తీసుకెళ్దాం పదండి. ఎందుకమ్మా, ఎందుకు? పోయిన ప్రాణాన్ని వెనక్కి తీసుకొస్తారా? చెప్పండి అయ్యా, చెప్పండి అమ్మా. అక్క, నీకు విషయం తెలుసా అక్క? ఇవాళ ఆయన పుట్టినరోజు అక్క. గుడికి వెళ్దామని బయలుదేరితే ఈ మహా తల్లి అక్క ఏకంగా పైకి పంపించేసింది అక్క. ఇదేంటి ఇలా జరిగింది? అయ్యో తమ్ముడు, శవానికి కొంచెం సాయం పట్టి కారులో పడేయ్యా తమ్ముడు. కనీసం శవానైనా గౌరవించు సరోజ. ఎక్కడికి వెళ్ళాలి? మా ఇంటికమ్మా. ఏ శవాన్ని ఎక్కించుకోవా? ఎందుకు ఎక్కించుకోను? అక్క, తమ్ముడు, చెల్లి పట్టణమ్మా.
దేవుడా జాగ్రత్తమ్మా. ఫోన్ ఆఫ్ చేయడానికి ఎంత ధైర్యం? అట్లీస్ట్ అరే లేట్ అయ్యేలా ఉందని ఒక కాల్ చేయాలన్న మినిమం కర్టసీ కూడా లేదా? రే గిరి, అలా చూడకపోతే ఏంటమ్మా అని అడగలేవా? ఏంటమ్మా? మన ఫ్రెండ్స్ నెంబర్స్ ఎవరైనా నీ దగ్గర ఉన్నాయా? ఆ, వైశాలి అని వాళ్ళ నాన్న సబ్ రిజిస్టర్, వాళ్ళ మదర్ సెంట్రల్ యూనివర్సిటీలో లెక్చరర్. Shut up! నాకు వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ ఎందుకురా? నువ్వు అర్జెంట్ గా వైదేహికి ఫోన్ చేయి. వైదేహి కాదమ్మా, వైశాలి. రేయ్! చేస్తాను. హలో వైశాలి, నేను గిరిని. ఐఎమ్ ఫైన్. అవును, షీరో ఎలా ఉంది? బాగుందా? కుక్క సంగతి తర్వాత మన అందరి వచ్చిందా? రాలేదా? అంజలి దగ్గరికి ఏమన్నా? ఏంటి, అంజలి కూడా మీ ఇంట్లోనే ఉందా? మరి నందిని? ఓకే ఓకే బాయ్. ఏంటంట? అక్కడ కూడా రాలేదంటమ్మా. వాళ్ళు కూడా దిల్లు అదే నందిని కోసం వెయిట్ చేస్తున్నారంట. యాక్సిడెంట్ ఏమన్నా? డ్రైవింగ్ బాగానే చేస్తుందిగా, యాక్సిడెంట్ కాదులే. నీకు అంజలి అని అబద్ధం చెప్పి వాళ్ళింటికి వెళ్ళుంటుంది. ఫోన్ చేయి. వాళ్ళ ఇంటికి వెళ్ళే పని అయితే నాతోనే చెప్పేది కదమ్మా. డూ వాట్ ఐ సే. అలాగే. ఛా, ఈ మెంటల్ ఫోన్ ఎందుకు ఆఫ్ చేసింది? అత్తయ్య, నేను చిట్టి తల్లి గారి మీ ఇంటికి వచ్చిందా? ఏయ్, చిట్టి తల్లి ఏంటి? రాలేదా? ఓకే ఓకే, ఏం లేదులే, మళ్ళీ చేస్తాను, బాయ్. విన్నావుగా, అక్కడ కూడా వెళ్ళలేదంట. ఫ్రెండ్స్ దగ్గర లేక ఇంటికి వెళ్ళక ఎక్కడికి వెళ్ళినట్టు? ఇక్కడ అయ్యో, ఎప్పుడు వచ్చి నువ్వే గేట్ తీసేవాడి వెంకు, ఈరోజు నేను తీయాల్సి వచ్చింది. నువ్వే చంపావు కాబట్టి నువ్వే లోపలికి తీసుకురా తల్లి. నేను ఒక్కదాన్ని ఎలా తీసుకురావాలండి? ఆ నలుగురిని పిలవండి. ఆ నలుగురిని పిలవను, ఏ నలుగురిని పిలవను? ఒక్కదాన్ని డ్రైవింగ్ చేసుకొచ్చి గుద్ది చంపినప్పుడు లేదా ఒక్కదాన్ని తీసుకురాలేవా? నా దేవుణ్ణి దూరం చేసిన పాపం నీ ఊరికి వదిలిపెట్టదమ్మా. ఓ నాయనో, ఒక్కదాన్ని ఎలా తీసుకువెళ్ళాలి? ఎవరినైనా పిలుస్తామా? వద్దులే, అనవసరంగా రచ్చ పెద్దదవుతుంది. ఇప్పుడు ఈ అమ్మాయి నన్ను ఎలా తీసుకెళ్తుంది? నిజంగానే చచ్చినా సరోజ్ ఎలాగే బిహేవ్ చేస్తుందా? తల పట్టుకులాగనా, కాళ్ళు పట్టుకులాగనా? ఓరు దేవుడా, ఇప్పుడు ఈ పిల్ల నన్ను ఏం చేయబోతుంది? కాళ్ళు పట్టుకొని లాగుతా, ఇలాగే ఈడ్చుకుపోవచ్చు. అమ్మయ్యా, లోపలికి ఈడ్చుకెళ్ళలేను బాబాయ్. అవును, ఈ తొక్కుల శవాన్ని బయట పడుకోబెట్టచ్చుగా? అది ప్రతిమ, అర్థమైంది కదా, తొందరగా వచ్చేసి. అవును, శవాన్ని లోపలెందుకండి? ఇక్కడే లోపల చాపేసి దీపం పెట్టి అగరబత్తులు పెట్టానమ్మా. బయట అయితే గాలికి అవన్నీ ఆరిపోతాయి తల్లి. లోపలికి తీసుకురామ్మా. కొంచెం సాయం పట్టొచ్చుగా. చిచి, అయినా ఈ అమ్మాయికి అనుమానం రాలేదంటే టెన్షన్ కదా. భలే లైట్ వెయిట్ ఉన్నాడే. సారీ బాస్, నువ్వు దయ్యం అయితే నా జోలికి రాకే. నాకు ఆఫీస్ లో చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది. పోనీ ఆఫీస్ కి నేను వెళ్ళానా? చెక్స్ మీద సిగ్నేచర్స్ నువ్వు పెడతావా? మీనింగ్ లెస్ గా మాట్లాడుకో. ఇంకోసారి ఫోన్ ట్రై చేయి. ఎవరికి? వైశుక? వైశాలిక కాదు, నందినికి. ఇంకా ఆఫ్ లోనే ఉంది. నో, ఐ కాంట్ టాలరేట్. దిస్ ఇస్ టూ మచ్. అవునమ్మా, చాలా ఎక్కువ చేస్తుంది. రానివమ్మా, ఈసారి నీకంటే నేనే ఎక్కువ తిడతాను. అవును, ఒకవేళ ఫోన్ పారేసుకుందేమో? పారేసుకున్నా రింగ్ అవ్వాలి కదా. నొక్కేసిన వాళ్ళు ఆఫ్ చేస్తారుగా. ఏంటా లాంగ్వేజ్? మిడిల్ క్లాస్ వాళ్ళలాగా.
అయినా కార్ లో వెళ్తూ ఫోన్ ఎలా మిస్ చేసుకుంటుంది? అమ్మా నువ్వేం టెన్షన్ పడకు, ఓ అరగంట వెయిట్ చేయి, వచ్చేస్తుందిలే. అరగంటలో రాకపోతే సిచ్యుయేషన్ విల్ బి వెరీ సీరియస్. చచ్చా, మూడంతా అప్సెట్ చేసింది. దీని పని అవుట్. నా దేవుడా, నా స్వామి, మమ్మల్ని అన్యాయం చేసి పెట్టి వెళ్ళిపోయావయ్యా. ఇక మాకు దిక్కేవరయ్యా. గుడికి వెళ్ళకపోయినా బతుకుండేవాడివి కదయ్యా. ఎలా జరిగిందమ్మా? ఇదిగో ఈ మహాతల్లేనమ్మా, కాస్త గుద్దు మరి పొట్టను పెట్టేసుకుంది. ఏమమ్మా నీకు దొరక మా ఆయన దొరికాడా? నాయన అసలు మమ్మల్ని వంటగది దగ్గరికి రానిచ్చేవారు కాదు. వంట చేస్తారు నాయన. రోజుకో హోటల్ నుంచి బిర్యానీ తెచ్చేవాడమ్మా. తిన్న తర్వాత గిన్నెలన్నీ కడిగి పెట్టేసేవాడమ్మా. సరోజ, ఇప్పుడు నా జీవిత చరిత్ర ఇంత నీచమైన అమ్మాయికి తెలియాలా? ఇప్పుడు ఎవరు బిర్యానీ తెస్తారా దేవుడు? అయ్యో వెంకు, అనవసరంగా ఇరుక్కున్నా. అక్కడ అద్దె ఎదురు చూస్తూ ఉంటుంది. మామూలుగా కాదు, రివాల్వర్ పట్టుకొని ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక వెళ్తానని చెప్తే పాపం బాగోదు. నాకు 7 వారం నాకు చేయిస్తాడని చేయించకుండానే వెళ్ళిపోయాడమ్మా. ఎప్పటి నుంచో ఎల్ఐసి కడతానని చెప్పాడమ్మా, కట్టకుండానే పోయాడమ్మా. ఇప్పుడు మేము ఎట్లా బతికేది వెంకు? బేరం మొదలుపెట్టి సరోజ, ఊపిరి బిగబట్టి కదలకుండా పడుకోవటం కష్టం అవుతోంది. చూడమ్మా ఎంత పని జరిగిపోయిందో. అయ్యో ఏంటమ్మా? మా ఆయన పంపిస్తాను. ఎక్కడికే నువ్వు వెళ్ళండి? మా బతుకుల్ని వీధి పాలు చేసింది చాలగా వెళ్తానంటావా? నిన్ను ఊరికే వదులుతాననుకుంటున్నావా? పోలీసులు పిలిపిస్తాను. అది కాదండి, నా పొరపాటు. అబ్బో, చేసిందంత చేసి ఎంత నాంగన తుంగబొరలా మాట్లాడుతుందో చూడు. నా దేవుణ్ణి చంపి నేనేం చేశానంటుందిరా దేవుడు. ప్రతిమ, పోలీసులకు ఫోన్ చేయవే. సరే అమ్మా, ఆగండి. అయ్యో